రండి, ఈ సమయంలో ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మనకి సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఎల్షద్దాయి ప్రార్థనా మందిరానికి ప్రభు ఇచ్చిన ఈ సంవత్సరం సంఘ వాగ్దానం యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా దేవుడు మాట్లాడుతున్న మాట, దావీదునకు చూపిన శాశ్వత కృప ఏమంటున్నాడు? మీకు చూపుతానని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే, దావీదునకు చూపిన శాశ్వత కృప ఇక్కడ రాయబడిన చూడండి, బోర్డు మీద కూడా, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. కాబట్టి దేవుడు తన శాశ్వతమైన కృపని మనకు చూపించాలని దావీదు పట్ల ఎలాంటి కృపనైతే కనపరిచాడు, చూపించాడు, అలాంటి కృపని మనకు చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఏంటి ఆ మాట? ఈ డోర్ క్లోజ్, దీని పక్కన డోర్ క్లోజ్. కాబట్టి ఏంటి ఆ మాట అంటే, దావీదునకు శాశ్వత కృపను చూపే దేవుడు దావీదు పట్ల ఎలా ఉన్నాడు అర్థమవుతుందండి. దావీదునకు ఇది యువతల డోర్, అది కాదు. దావీదునకు శాశ్వత కృపను చూపే దేవుడు దావీదు పట్ల ఎలా ఉన్నాడు అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి, నిలబడేవాడిని నేనైనా, నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా, మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పుడు ఆత్మను అభిషేకించేది మీరు. ఈ సమయంలో తండ్రి, వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు, మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న సహాయం చేయండి. ఈరోజు ఈ వర్తమానం ఎంత దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. నాతో మాత్రం మీరు మాట్లాడండి. కనబడి కన విభాగంలో శత్రు కార్యాలు దేహంలో కానీ భౌతికంగా కానీ ఏవైతే శత్రు కార్యాలు జరుగుతున్నాయో, చేస్తున్నాడో శత్రువు, ఆ కార్యాలను ఏర్పరచండి తండ్రి. ఈరోజు ఈ యొక్క వర్తమానం ఎంత దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈ వర్తమానం ద్వారా మీరు నాతో మాతో మీరు మాట్లాడి మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. దేవా, దావీదు రాజు నాకు శాశ్వత కృపను చూపే దేవుడు దావీదు రాజు పట్ల ఎలా ఉన్నాడనేది దేవా, కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుని అట్లు మా జీవితాల్లో కూడా మీరు ఉన్నారని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి సహాయం చేయమని వచ్చిన ప్రజలందరూ మరి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి ఇళ్ళు జరగకుండా సహాయం చేయమని ఇప్పుడు వరకు సహాయం చేస్తూ వచ్చిన దేవుడి, ఇక ముందు తోడుకుని ప్రతి ఒక్కరు తీర్చి ముందున్న సంగతి దీవించి దుష్టుని కార్యాలు శత్రు ఆలోచనలన్నీ కూడా లయపరచమని, ఈ యొక్క వాక్యం ధ్యానించడానికి కింద కూర్చున్న ప్రజలకి, నేను వాక్యం ధ్యానించడానికి జ్ఞానవంతుని కాదు, నాకే అధికారం ప్రభా, నాకు ఏ అధికారంగా ఏ యోగ్యత లేనివాడిని, కానీ ప్రభా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజలంతా విస్తారమని పరిశుద్ధాత్మను నన్ను అభిషేకించే శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని నాతో మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని, మీ ఉద్దేశాలు మా పట్ల ఏవైతే సంపూర్ణంగా నెరవేర్చుకుని శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈరోజు కూడికి అంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని దేవా, ఈ వర్తమానం ద్వారా మీకు మహిమ తెచ్చేవారుగా సిద్ధపరచమని దేవా, ఈ వర్తమానం బట్టి మిమ్మల్ని ఆరాధించే కోణంలో కూడా మహిమ తెచ్చుకోమని, మీకే మహిమ గంత ప్రభావాలు అప్పజెబుతూ ముందున్న సంగతి దీవించి మాతో మాట్లాడక తీర్చమని, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి నాకున్న బలహీనతలు గొంతులు కూడా ముట్టండి, స్వస్థపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటను చూసినట్టయితే, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతానని దేవుడు సంఘంలో మనకు వాగ్దానం ఇచ్చాడు. దావీదు రాజునకు శాశ్వత కృపను చూపే దేవుడు దావీదు రాజు పట్ల ఎలా ఉన్నాడు అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, మొదటి మాటను చూద్దారండి. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం. కీర్తన గ్రంథము 59వ అధ్యాయం. కీర్తన గ్రంథము 59వ అధ్యాయం. దావీదు రాజు పట్ల శాశ్వత కృపను చూపే దేవుడు ఎట్లా ఉన్నాడు? రండి, దావీదు రాజు నాకు శాశ్వత కృపను చూపే దేవుడు దావీదు రాజు పట్ల ఎట్లా ఉన్నాడంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటని కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 11వ వచనం, వారిని చంపకము, ఏలైనగా నా ప్రజలు దాన్ని మర్చిపోదరేమో, మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చల్లాచెదరు చేసి అణగద్రొక్కోము. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, దావీదు రాజునకు దేవుడు ఎలా ఉన్నాడు అన్నది. ఎలా ఉన్నాడు దేవుడు? మా కేడము. ఎలా ఉన్నాడండి? కేడముగా. కేడెం అంటే అర్థం ఏంటి? కీర్తన గ్రంథం
59వ అధ్యాయం 11వ వచనంలో కేడము అంటే అర్థం ఏంటంటే డాలు అని అర్థం. ఏంటది? డాలు. దావీదు రాజు ఒకనొక సమయంలో యుద్ధానికి వెళ్ళబోతున్న సమయంలో మొట్టమొదటిసారిగా ప్రజలతో గొల్లియాతు యుద్ధం చేయబోతున్న సమయంలో, మొట్టమొదటిసారి అంటే తర్వాత కూడా చేసింది లేదులేండి, యుద్ధం చేయబోతున్న సమయంలో మరి ఎవరు వెళ్తారు అని ఆలోచన చేస్తున్నప్పుడు దావీదు రాజు వెళ్ళి మరి ఫిలిష్తీయుడు అనేటువంటి గొల్లియాతుని చంపడానికి సిద్ధంగా ముందరకు వచ్చినప్పుడు సౌలు కూడా అంటాడు, అయ్యా వాడు బాల్యం నుండే విద్యాభ్యాసం కలిగిన వాడు, ప్రవీణుడు, యుద్ధంలో నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని అన్నప్పుడు, నేను ఎలుగుబంటి నోటి నుండి సింహపెక్క నోటి నుండి కాపాడిన దేవుడు సున్నత లేని ఫిలిష్తీయుని చేతుల నుంచి కాపాడ్డా అని చెప్పి దావీదు రాజు ఏం చేస్తూ వచ్చాడంటే ఒక మాట చెబుతూ వస్తాడు. మొదటి సమయాల గ్రంథంలో మనం చూస్తూ వస్తాం. ఈ మాట చెప్పిన తర్వాత దావీదు రాజు యొక్క జీవితం చూడగా ప్రియులారా మనం జాగ్రత్త గమనించినట్టయితే అక్కడ సౌలు ఏం చేస్తాడంటే ఆయనకి అన్ని ఆభరణాలు ధరిస్తూ వస్తారు. యుద్ధానికి వెళ్తానికి కావాల్సినటువంటి సమస్తం కూడా ధరింపజేస్తూ వస్తారు. ఆ సమయంలో దావీదు రాజు తనకు ధరింపజేయబడుతున్న సందర్భంలో అతనికి ఏమి ఇవ్వబడుతుంది? డాలు, ఈట అన్నీ ఇవ్వబడుతూ వస్తాయి. ఇవన్నీ దేని కొరకంటే యుద్ధంలో విజయాన్ని పొందటానికి. ఏ యుద్ధం అయితే చేస్తున్నామో ఆ యుద్ధంలో శత్రువు దగ్గర కూడా అలాంటి వస్తువులు ఉంటాయి కాబట్టి వాటి మీద యుద్ధంలో విజయం పొందడానికి ఏం చేయాలా? అవన్నీ మనం ధరించుకుని వెళ్ళాలి, తీసుకుని మనం వెంబటే తీసుకుని వెళ్ళాలి. కానీ ఇక్కడ చూడండి, ఒక యుద్ధం చేయాలంటే, గొల్లియాతుతో యుద్ధం చేయాలంటే దావీదు రాజు ఏం తీసుకెళ్తున్నాడు? డాలుని తీసుకెళ్తున్నాడా? లేదు. ఎందుకు తీసుకెళ్తాడా? ఒక ఒడిసె దాంట్లో కొన్ని రాళ్ళని తీసుకుని వెళ్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు తనకు డాలు లాంటి వాడు. తన చేతిలో ఉంచిన రాయి గొల్లియాతుకి డాలులాగా దిగబడింది కాబట్టి, డాలులాగా కొట్టిద్ది కాబట్టి దావీదు రాజు ఏం చేస్తున్నాడంటే దేవుడే నాకు డాలు. అందుకంటాడు ఏమంటాడు? మా కేడము. మా కేడము అంటే అర్థం ఏంటి? డాలు. దావీదు రాజుకి దేవుడు ఎలా ఉన్నాడంటే ఒక డాలులాగా, కేడము అంటే ఒక డాలులాగా ఉన్నాడు. కాబట్టి ఆ డాలులాగా ఉండటం ద్వారా దావీదు రాజు యొక్క జీవితంలో చేస్తున్న యుద్ధాల్లో దేవుడు దావీదు రాజు పక్షాన యుద్ధాల్లో విజయాన్ని ఇస్తూ వచ్చాడు. దావీదు రాజు చేస్తున్న యుద్ధాల్లో విజయాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే దేవుడు దావీదు రాజుకి ఎలా ఉన్నాడు? ఒక డాలుగా ఉంటూ వస్తున్నాడు. ఎలా ఉన్నాడండి? ఒక డాలుగా అంటే ఎప్పటికప్పుడు కాపాడేవాడుగా, ఎప్పటికప్పుడు దావీదు రాజును కాపాడేటువంటి ఒక డాలుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి దావీదు రాజు అంటాడు, ఇక్కడ రాయబడిన మొదటి మాటను చూస్తున్నాం, దావీదు రాజుకి శాశ్వత కృపను చూపే దేవుడు దావీదు రాజు పట్ల ఎలా ఉన్నాడంటే ఒక డాలు లాగా ఉంటాడు. కాబట్టి దావీదు రాజు జీవితంలో ఎన్ని అపాయాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని యుద్ధాలు జరిగినా ఒక డాలు లాగా దేవుడు ఉన్నాడు. కాబట్టి అన్నిట్లో కూడా విజయాన్ని ఇస్తూ వచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి దావీదు రాజు ఎల్లవేళలా దేవుని స్తుతిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు శాశ్వత కృపను మనకు కూడా చూపిస్తూ, సంఘంలో కాదు మనకు కూడా శాశ్వత కృపను చూపిస్తూ ఒక డాలు లాగా మన పట్ల దేవుడు ఉన్నందుకు మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దామండి. రెండో మాటను చూసినట్లయితే కీర్తన గ్రంథము 59వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఇక్కడ చూస్తున్న రెండో మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? నా బలమ్మ. ఇక్కడ రెండో కోణం ఏంటంటే బలము. దావీదు రాజు పట్ల దేవుడు ఎలా ఉన్నాడు? బలముగా ఉంటూ వస్తున్నాడు. దావీదు రాజు బలం ఏంటి? దేవుడే. దావీదు రాజుకున్న బలం ఏంటి? దేవుడే. అదే 17వ వచనంలో కూడా అంటాడు కదా, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృప కలిగిన దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నేను నిన్ను కీర్తించేదను. అంటే అర్థం ఏంటి? నేను నిన్ను స్తుతించేదను, మహింపరిచేదను, గణపరిచేదనని దావీదు రాజు సంబోధిస్తూ వస్తున్నాడు. ఎందుకు దావీదు రాజు ఈ మాటలన్నీ చెబుతూ వస్తున్నాడంటే దేవుడు మొట్టమొదటిగా దావీదు రాజుకి ఎలా ఉన్నాడు? ఒక డాలుగా ఉన్నాడు, కేడముగా. రెండోదిగా దావీదు రాజు పట్ల శాశ్వత కృపను చూపే దేవుడు దావీదు రాజు పట్ల ఎలా ఉన్నాడంటే రెండోదిగా దావీదు రాజు యొక్క బలముగా ఉన్నాడు. సహజంగా మనుషుడికి బలం ఎక్కడ ఉంటుంది? మనం అంటాం చేతుల్లో ఉంది, కాళ్ళల్లో ఉంది బలం అని మనం అంటాం, లేదా వెన్నుముక్కలో బలం ఉందంటాం. దావీదు రాజు బలం ఏంటో తెలుసా? దేవుడే. దావీదు రాజుకి బలం ఏంటి? దేవుడే. దావీదు రాజు పట్ల దేవుడు ఎలా ఉన్నాడంటే ఒక బలమైన దుర్గముగా ఉంటూ వచ్చాడు. ఒక బలమైనటువంటి దేవుడిగా దావీదు రాజు పట్ల ఉంటూ వచ్చాడు. దావీదు రాజు నిజంగా అతిశయించేవాడు క్రీస్తుని బట్టి అతిశయించాలన్నట్టు దావీదు రాజు యొక్క జీవితంలో ఏ రోజైనా అతిశయించాలంటే దేవుని బట్టే. ఎందుకంటే శాశ్వత కృప చూపించే దేవుడు దావీదు రాజు పట్ల డాలుగా ఉన్నాడు, కేడముగా ఉన్నాడు. రెండోదిగా చూడగా బలముగా ఉంటూ వస్తున్నాడు దావీదు రాజుకి. దావీదు రాజు బలం ఏంటండి? దేవుడే. అంటే దావీదు రాజు యొక్క జీవితంలో బలహీన సమయాల్లో, బలహీనతలో ఉన్నప్పుడు తాను ఎప్పటికప్పుడు బలపరచబడాలంటే ఎవరి కారణం?
దేవుడే. దావీదు రాజు పట్ల దేవుడు ఎలా ఉండాలంటే దేవుడు ఎలా ఉండాలి కాదు, ఎలా ఉండాలంటే బలముగా ఉంటాడు. ఇక దావీదు రాజు బలమంతా కూడా దేవుడే. ఇప్పుడు ఒకసారి మనం అంటాం ఉడుం పట్లాగా పట్టేవారని, అంటే గట్టి పట్టు. ఇట్లా గట్టి పట్లు పట్టినా, ఉడుం పట్టు లాంటి పట్లు పట్టినా, వీటన్నిటికీ బలమైన వాడు ఎవరంటే దేవుడే. అంటే దావీదు రాజు పట్ల బలమైన దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తూ తన పట్ల కేడముగా డాలుగా ఉంటున్నాడు. రెండవదిగా చూడగా తనకు బలముగా ఉంటున్నాడు. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి ఇబ్బందుల్లో, ప్రతి శ్రమంలో, ప్రతి పరిస్థితుల్లో కూడా దావీదు రాజు ఎలా ఉన్నాడండి? బలం పొందుకుని ఉన్నాడు. నిజంగా ఈ 59వ కీర్తన దేని నిమిత్తమే రాయబడింది తెలుసా? 59వ కీర్తనలో రాయబడింది మొదటిగా ఎంట్రన్స్ లో ప్రధాన గాయకునికి అల్హతహతు అను రాగం మీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్దకి పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన అనుదిన అనుపదము గీతము. ఎలాంటిది అండి ఇది? దావీదు రాజుని చంపడానికి సౌలు తన దూతలు పంపినప్పుడు దావీదు రాజు రచిస్తున్న కీర్తన ఇది. ఏమని అంటున్నాడు దావీదు రాజు? శాశ్వత కృపను చూపించే దేవుడు నా ఎడలు ఎలా ఉన్నాడంటే నా బలముగా ఉన్నాడు. మొదటిగా నా కేడము నాకు ఎలా ఉన్నాడు? నాకు డాలుగా ఉన్నాడు. రెండోదిగా నాకు విజయాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. రెండోదిగా చూడగా నా బలము నా దేవుడే. చూడండి, ఈ రోజు నేను సౌలు చేతి నుంచి నేను కాపాడబడ్డానంటే, సౌలు చేతి నుంచి నా ప్రాణం దక్కించబడిందంటే, సౌలు చేతి నుంచి నేను బ్రతికించబడ్డానంటే అది నా దేవుడే. ఎవరా దేవుడు అంటే శాశ్వత కృపను చూపించే దేవుడు నాకు డాలుగా ఉంటాడు, నాకు బలముగా ఉంటాడు. నా బలం ఏంటంటే దేవుడే. గొల్యాదుని చంపడానికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే. గొల్యాదునే కాదు, అనేకమైన యుద్ధాలు జయించడానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే. దావీదు రాజు సమస్తం కూడా దేవుని బట్టే బలపరచబడగలుగుతున్నాడు. అందుకే దావీదు రాజు అంటాడు, ఏమంటాడు? నా బలమా. దావీదు నాకు శాశ్వత కృపను చూపించే దేవుడు ఎలాంటి వాడు అంటే ఎలాంటి వాడు? రెండోదిగా దావీదు రాజు పట్ల ఎలా ఉన్నాడు? బలముగా ఉన్నాడు. దావీదు రాజు బలం ఏంటి? దేవుడే. మనుషులకి కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ కొన్ని బలాలు ఉంటాయి, వాటి శరీరాల్లో ఉంటాయి. కానీ దావీదు రాజు బలం ఎక్కడుందో తెలుసా? దేవుడు. అది చూడండి ఎంత విచిత్రము. మనుషులకి మనకు మన దేహంలో, మన చేతుల్లోనో, కాళ్ళలోనో, దేహంలోనో బలం ఉంటుంది, అవునా? పక్షులకి, జంతువులకి వాటి అవయవాల్లో బలంతో కూడినవి ఉంటాయి. కానీ దావీదు రాజు బలం ఎక్కడుంది? దేవుళ్ళలోనే ఉంది. దేవుడే దావీదు రాజు బలం. దావీదు రాజు బలవంతుడిగా ఉండగలుగుతున్నాడంటే కారణం ఏంటంటే, బలం కలిగిన వాడికి ఉండగలుగుతున్నాడు కారణం ఏంటంటే, బలం అనే కారణం ఎవరంటే దేవుడే. కాబట్టి దేవుడు దావీదు రాజు పట్ల ఎలా ఉన్నాడు? బలమైన వాడిగా. దావీదు రాజు పట్ల దేవుడు ఎలా ఉంటాడంటే బలముగా ఉన్నాడు. దావీదు రాజు బలం ఏంటి? దేవుడే. మన జీవితాల్లో ప్రతి కష్టం, ప్రతి బాధ వచ్చినా, ప్రతి ఇబ్బంది వచ్చినా, రోజు శత్రువుతో మనం యుద్ధాలు చేసుకుంటూ వెళ్తున్నా ఈ యుద్ధంలో ఈ బలముగా ఉండి మనల్ని వెన్ను తట్టుతూ మనల్ని ముందరకు నడిపిస్తున్న బలం ఎవరంటే దేవుడే. దావీదు రాజు శాశ్వత కృపను చూపించిన దేవుడే మనకి శాశ్వత కృపను చూపించి మన పట్ల ఎలా ఉన్నాడంటే డాలుగా కేడముకుంటున్నాడు. రెండోదిగా చూడగా బలముగా ఉన్నాడు మన పట్ల. మన బలం ఏంటి? మన దేవుడే. కాబట్టి ఆ బలమైన దుర్గం మన ఎడల కూడా దావీదు రాజు పట్లే కాదు, శాశ్వత కృపను చూపించి బలంగా ఉంటమే కాదు, మన ఎడల కూడా బలవంతుడైన దేవుడు బలంగా ఉంటున్నందుకు దేవుడిని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 2. 3వ విషయాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి 3వ మాటను చూస్తున్నాం. ఏంటి 3వ మాట? దావీదు రాజు పట్ల దేవుడు ఎలా ఉంటాడు? శాశ్వత కృపను దావీదు రాజు చూపే దేవుడు ఎలా ఉంటాడు? దావీదు రాజు పట్ల శాశ్వత కృపను చూపించే దేవుడు ఎలా ఉంటాడంటే దుర్గం, ఉన్నత దుర్గముగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? ఉన్నతమైన దుర్గం అంటే ఎత్తైన దుర్గముగా ఉంటూ వచ్చాడు. దుర్గం అంటే ఆశ్రయం. కాబట్టి దావీదు రాజు యొక్క జీవితంలో దేవుడు బలమైన అంటే ఉన్నత దుర్గముగా అంటే ఒక ఎత్తైన దుర్గముగా ఉంటూ వచ్చాడు. దావీదు రాజు యొక్క జీవిత చరిత్ర చూడగా, తన యొక్క అనుభవాన్ని మనం చూడగా, తన జీవితంలో దేవుడు ఎలాంటి వాడు, శాశ్వత కృపను చూపించే దేవుడు దావీదు రాజు పట్ల ఎలా ఉన్నాడంటే ఉన్నత దుర్గముగా ఉన్నాడు. మనం కూడా పాడుకుంటూ వస్తాం, ఉన్నత దుర్గము నా దేవుడే. అంటే ఉన్నతమైన దుర్గముగా, ఎంతో గొప్ప దేవుడుగా, ఎంతో బలమైన దేవుడుగా, ఎంతో డాలు కలిగిన దేవుడుగా దావీదు రాజు పట్ల దేవుడు ఉంటూ, దావీదు రాజుకు మూడవదిగా దావీదు రాజు పట్ల శాశ్వత కృప చూపించే దేవుడు దావీదు రాజు పట్ల ఎలా ఉన్నాడంటే మూడవదిగా ఉన్నత దుర్గముగా,
ఎంతో గొప్ప దేవుడుగా దావీదురాజు పట్ల ఉన్నాడు. దావీదురాజుకి దుర్గము ఏంటంటే దేవుడే. ఆ ఉన్నతమైన దుర్గం, ఆ గొప్ప దుర్గముగా దావీదురాజు పట్ల దేవుడు ఉంటూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా అనేక పర్యాయాలు మనం కూడా ఎన్నో కష్టాలు బాధలు ఉన్నప్పుడు ఉన్నత దుర్గముగా దేవుడు మన పట్ల ఉంటూ వస్తున్నందుకు కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. దేవా, నా పట్ల ఉన్నతమైన దుర్గముగా నువ్వు ఉండావు. నా ఉన్నత దుర్గము నీవే, నా కేడము, నా డాలు నీవే, చివరిగా నా బలము నీవే, నా యొక్క ఉన్నత దుర్గము నీవే. దావీదురాజు పట్ల శాశ్వత కృపను చూపించిన దేవుడి, ఆయనకి ఎట్లా కేడముగా ఉండవు, డాలుగా ఉండవు, ఆయనకి ఎట్లా బలముగా ఉండవు, ఆయనకి ఎట్లా ఉన్నత దుర్గముగా ఉండవు, అదే దేవుడు నా పట్ల కూడా డాలుగా, ఇంకా కేడముగా, బలముగా, ఇంకా చూడగా ఉన్నత దుర్గముగా నా ఏళ్ళ కూడా నువ్వు ఉన్నందుకై నిన్ను నేను స్తుతిస్తున్నాను ప్రభా, కీర్తిస్తున్నానని దావీదురాజు 59వ కీర్తన చివరి వచనాల్లో దేవుని కీర్తిస్తాడు, స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. ఇక్కడ మన జీవితాల్లో కూడా మన పట్ల గత సంవత్సరాలన్నీ కాచి కాపాడి మనలో ఉండి దేవుడు మన పక్షాన శత్రువుతో ఎన్నో డాళ్ళు పట్టుకుని యుద్ధాలు జరిగించి విజయాన్ని ఇచ్చి ఎంతో గత సంవత్సరం అంతా బలమైన దేవుడిగా మనం వెన్ను తట్టి మనతో బలమైన దేవుడిగా ఉండి గత సంవత్సరం అంతా ఉన్నత దుర్గం గుండి నూతన సంవత్సరంలో రెండో ప్రభు యొక్క పునరుద్ధాన దినంలో సజీవుడిగా ప్రవేశపెట్టినందుకు అప్పుడే కాదు ఇప్పటికి కూడా ఆయన మనకు డాలుగా, బలముగా, ఉన్నత దుర్గముగా దేవుడు ఉన్నందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, కీర్తించాలి. ఇది 3వ మాట. 4వ విషయాన్ని చూద్దానండి. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, చాలు అక్క. కాబట్టి ఇక్కడ 4వ మాట చూస్తున్నాం. దావీదురాజు పట్ల దావీదురాజుకి శాశ్వత కృప చూపించే దేవుడు దావీదురాజు పట్ల ఎలా ఉన్నాడంటే 4వ మాట, ఎత్తైన కోటగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఎత్తైన కోట. మీరు చూడండి, దావీదురాజు ఉండటానికి ఎంత హైట్ ఉంటాడు మీకు తెలిసినంతవరకు చెప్పండి. ఆ పొట్టైన అంటారు కదా, ఆ పొట్టైన ఎంత హైట్ ఉంటాడు? చాలా పొట్టివాడు అనుకోండి, అలాంటి వాడే అనుకోండి, పొట్టివాడే. కానీ ఈ పొట్టివాడికి దేవుడు ఎలా ఉన్నాడు? ఎత్తైన కోటకు ఉంటాడంట. అంటే దావీదురాజు మీదకి ఎవరైనా శత్రువులు వస్తుంటే, ఫిలిష్తీయులు కానీ, సౌలు కానీ, చివరికి అబ్షాలోము కానీ, తన కుమారుడైనా సరే శత్రువులు కానీ ఎవరైనా దావీదురాజు మీదకి వస్తున్నప్పుడు దావీదురాజు పట్ల దేవుడు ఎలా ఉంటాడు? శాశ్వత కృపను చూపించే దేవుడు. ఎత్తైన కోట అంటే దావీదురాజుని ఈ కోట దాటుకుని దావీదురాజు దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. సౌలు దావీదుకు చిక్కాడా? దావీదు సౌలుకు చిక్కాడా? దావీదురాజు అడిగిన క్వశ్చన్ అర్థం కాల. సౌలు దావీదురాజుకు చిక్కాడా? దావీదురాజు సౌలు చేతికి చిక్కాడా? కరెక్ట్ మాట. అది కొన్ని వాటర్ పెట్టినా. దావీదురాజు ఏమన్నాడు? ఎక్కడ చిక్కాడు అక్క? సౌలే దావీదురాజు చిక్కాడు. ఎవరు చిక్కారండి? ఫ్యాన్ ఏమో. సౌలే దావీదురాజు చిక్కుతూ వచ్చాడు. సౌలు దావీదురాజు యొక్క చేతిలో చిక్కబడుతూ వచ్చాడు. అందుకేగా సౌలు యొక్క వస్త్రాన్ని చించిన కోసినందుకు కూడా దావీదురాజు ఏమవుతున్నాడు? చాలా బాధపడ్డాడు. అంటే సౌలు దావీదురాజుకి దొరికాడు లేదా? కానీ దావీదురాజు సౌలుకు దొరకలేక్కడ కూడా. అంటే అర్థం ఏంటి? సౌలుకి కోటగా లేడు దేవుడు. ఎవరికి కోటగా ఉన్నాడు? దావీదురాజుకి దేవుడు ఎలా ఉన్నాడంటే ఎత్తైన కోటగా. సౌలు ఎంత హైట్ ఉంటాడు? బహుశా నాకు తెలిసి ఒక 6 అడుగులు ఉండొచ్చాము అనుకోండి. దావీదురాజు ఎన్ని అడుగులు ఉండొచ్చు? ఒక 5 అడుగులు ఉంటాయి అనుకోండి. 5 అడుగులు వేసుకోండి, సపోజ్ మనకు తెలియదు కాబట్టి. ఒక 5 అడుగుల ఎత్తులో దావీదురాజు ఉంటే, 6 అడుగుల ఎత్తులో సౌలు ఉంటే సౌలు అందుతాడా? దావీదు అందుతాడా? దావీదే అందుతాడు. కానీ దేవుడు ఎలా ఉన్నాడు? అందకోకుండా ఎత్తైన కోటకు అడ్డుగా ఉన్నాడు దేవుడు. దావీదురాజు మీదకి సౌలు ప్రవేశించుకోకుండా, దావీదురాజు లోపలికి సౌలు ఎప్పుడూ కూడా రాకుండా, దావీదురాజు దగ్గరకు వచ్చి ఏ కీడు చేయకోకుండా, దావీదురాజు చుట్టూ కూడా దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? ఒక ఎత్తైన కోటగా ఉన్నాడు. ఇక సౌలే కాదు, ఫిలిష్తీయులే కాదు, తన కుమారుడైన అబ్షాలోమే కాదు, ఎలాంటి వారు దావీదుని ఏమీ చేయలేరు. ఎందుకు చేయలేరు? దావీదురాజుకి ఏమైనా హాని చేయగలుగుతూ వచ్చారు? ఎవరైనా చిన్న గాయమైన అవుతూ వచ్చింది నా తెలిసి అయినట్టు ఎక్కడ నేను చూడాల. ఎందుకని? దేవుడు దావీదురాజుకి ఎత్తైన కోటగా ఉన్నాడు. ఇక ఆ కోటను దాటుకుని వచ్చే సామర్థ్యం కలిగిన వాడు ఎవరుంటారండి? ఆ కోటను ఎవరైనా దాటగలుగుతారా? అందుకే అన్నాడు, నా కోట, నా ఎత్తైన కోట అని దేవుని సంబోధిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నాకు ఎత్తుగా ఉన్నాడు. దేవుణ్ణి దాటి ఏ అపాయము కీడు నా దగ్గరికి రాదు.
ఏ కీడు, ఏ అపాయము, ఏ నష్టము, ఏ శత్రువులు కూడా, ఏ హాని చేసేవారు కూడా, ఏ కీడు చేసేవారు కూడా, ఎత్తైన కోటైన దేవుని దాటి దగ్గరికి ఎవరు రాలేరు. దావీదు రాజు దేవుణ్ణి ఎంత సంబోధిస్తున్నాడో చూడండి, ఎంత సంబోధిస్తున్నాడు. నా ఎత్తైన కోట. దావీదు రాజు మీదకి శత్రువులు బహుశా ఎంతో మంది ప్రయత్నించి దావీదు రాజుని చంపడానికో, దావీదు రాజుకి హాని చేయాలని, దావీదు రాజుని పట్టుకోవడానికో శత్రువులు ఎంతమంది వస్తున్నా దేవుడు ఎలా ఉన్నాడు? కోటగా. ఎంతమంది ఎంత కోట ఎక్కువ వచ్చినా ఆయన ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమైన సింహాసనం, ఆ కోట దాటి రాగలుగుతారు దావీదు దగ్గరికి? భూమి ఆయన పాదపీఠం అయితే ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశం మీద ఉంది. అంటే అంత గొప్ప ఎత్తైన కోట. ఆ కోటను దాటి దావీదు దగ్గర రాగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా? అదే దావీదు రాజు అంటే. అందుకంటాడు నా కోట, ఇక ఆకాశం ఎక్కి నా మీదకి రాగలిగిన వాడు ఎవడైనా రండి అంటున్నాడు. ఇక సంబోధిస్తున్నాడు. ఎట్లా అంటే ఆకాశం ఎక్కి నా మీదకి రండి ఎవడైనా రాగలిగితే. ఎవడొస్తాడు? ఇంకా ఆకాశానికి ఎక్కిపోయాడంటే ఇక పోయినట్టే పరలోకానికి, లేదా నరకానికన్నా పోయినట్టే, పాడబడినట్టే కదా. ఇంకా ఆడకెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు ఎవరైనా? దేవుని దర్శనాలు పొందొచ్చామో కానీ తిరిగి రావడం కష్టం. పుట్టినవాడు గిట్టక తప్పుడు. అవునా? మొన్న అనేది వెనకడం వల్ల మరల భూమి చెరల బైబిల్ అంటుంది. పుట్టినవాడు ఖచ్చితంగా తెచ్చిపోవాల్సినది మా బైబిల్ సెలవిస్తుంది. మరి ఆకాశానికి ఎక్కిపోయిన మళ్ళీ కింద దిగి వస్తాడా? దిగి రాడే. అంటే దావీదు రాజు దేవుణ్ణి ఎలా సంబోధిస్తున్నాడంటే నా కోట. ఎలా ఉన్నాడు నా కోట? ఆకాశమందు సింహాసనం వేసి కూర్చున్నాడు. ఆ కోటను దాటి నా దగ్గర రండి అంటున్నాడు. ఏ కోటను దాటి? శత్రువులకి సవాల్ విసురుతున్నాడు. నాకు ఎత్తైన కోట ఎక్కడున్నాడంటే ఆకాశమందు సింహాసనం కూర్చున్నాడు. ఆయన కూర్చుంటేనే ఆకాశమందు ఎత్తుంటే ఆయన నిలబడితే ఇంకెంత ఎత్తుంటాడు. అందుకే ఆకాశం మహాకాశం పట్టజాల గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుని దాటి నా దగ్గరికి రండని శత్రువులు సవాల్ విసురుతున్నాడు. ఎవరైనా రాగలుగుతాడా? ఆకాశం మహాకాశం పట్టజాల గొప్ప దేవుడు. అంత గొప్ప ఎత్తైన కోట దావీదు రాజు పట్ల ఉన్నాడు. అందుకంటాడు దావీదు రాజు ఏమని సంబోధిస్తున్నాడండి? 8వ 59వ కీర్తన 16వ వచనం. నా ఎత్తైన కోట నీవే. ఎంత ఎత్తుగా ఉంది ఈ కోట? సహజంగా మన ఇంటికి కట్టుకునే కోటలు ఎంత ఎత్తుకుంటాయి? ఇప్పుడు రాజుగారి కోటలు చూసారా? చూసే ఉంటారులే. రాజుగారి కోటలు చూస్తాం. ఏ కోట చూడకపోయినా ఏదో సిటీలో ఒకటి ఉంది కదా, దాన్ని ఏమంటాం మనం? గోల్కొండ కోట, పోర్ట్. అది చూస్తాం ఖచ్చితంగా. ఆ కోట అన్న చూస్తాం కదా. ఎందుకని? గోల్కొండ కోట కాడి నుంచి చార్మినార్ వరకు సొరంగం ఒకటి ఉందంట. గోల్కొండ పోర్ట్ కాడి నుంచి చార్మినార్ వరకు సొరంగం ఒకటి ఉందంట. దాన్ని మూసేసారంట. మరి తర్వాత మరి ఎందుకో తెలియదు. రాజులు పూర్వ దినాల్లో రాజులందరూ కూడా మరి ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు దాక్కోవడానికి ఒక సొరంగం నాకు చేసుకుని ఎక్కడి నుండి? గోల్కొండ పోర్ట్ నుండి చార్మినార్ దగ్గర వరకు. అంటే అంత దూరం కూడా ఏముంది? ఒక సొరంగం ఉందంట కింద. అంటే అంతగా దాక్కునేవాళ్ళు. కానీ ఈ లోకరాజులు దాక్కోవడానికి సొరంగాలు తవ్వుకునేవాడు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన రాజైన దావీదు ఎలా ఉన్నాడు? నేను దాక్కోవడం ఏంటి, నా దేవుడు నాకు ఉన్నాడు. ఎవరా దేవుడు? ఎత్తైన కోట. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఈ యొక్క కోటలో మనం చూడొచ్చు, ఎక్కొచ్చు కూడా. చూడొచ్చు, ఎక్కొచ్చు. ఇప్పుడు చూడండి, చాలా మంది మనం యూట్యూబ్లో చూసినట్లయితే అక్కడక్కడ కొండలను కూడా ఎక్కేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొండల శిఖరాల మీద కూడా ఎక్కేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కష్టపడి ఎక్కేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ దావీదు రాజు ఏమంటాడు? ఈ ఆషామాషి కొండలు కాదు, ఇది ఎత్తైన కోట. ఈ కోటను మీరు ఎక్కాలంటే చచ్చిపోయినా ఎక్కలేరు. అంటే అంత గొప్ప కోట నాకు. నా ఎడల ఎత్తైన కోటగా నా దేవుడు ఉన్నాడు, కోటగా. ఇప్పుడు నిజం చెప్పాలంటే దావీదు రాజు దగ్గరకు శత్రువు వెళ్ళాలంటే వెళ్ళగలుగుతారా? అందుకే నేను మొదట్లో చెప్పా, దావీదు రాజుకి సౌలు చిక్కాడా, సౌలుకి దావీదు రాజు చిక్కాడా? సౌలే దావీదు రాజు చిక్కాడు. ఎందుకని? దావీదు రాజు ఎత్తైన కోటే, ఎత్తైన కోటగా దావీదు రాజు కాదు. దావీదు రాజుకి ఎత్తైన కోటగా దేవుడు ఉన్నాడు. సౌలుకి కోటగా లేడు దేవుడు. అందుకే సౌలుకి కోటగా లేడు కాబట్టి దావీదు రాజు చిక్కాడు. కానీ దావీదు రాజు చిక్కడానికి అవకాశం లేదు. ఎందుకని? దేవుడు ఎత్తైన కోటగా ఉన్నాడు. గత సంవత్సరం అంతా మనల్ని, సంఘమును, మందిరాన్ని దేవుడు కాపాడి ప్రతి పరిస్థితిలో, ప్రతి కష్టాల్లో, ప్రతి బాధలో, ప్రతి దుఃఖంలో, వేదనలో అన్నింటిలో కూడా దేవుడు ఎత్తైన కోటగా, ఆకాశం మహాకాశం పట్టజాలంతా ఎత్తైన కోటగా దేవుడుండి మనల్ని గత సంవత్సరం అంతా సంఘానికి ఇచ్చిన వాగ్దానం, మనకిచ్చిన వాగ్దానాలు కాచి కాపాడి మరొక సంవత్సరంలో ప్రభు యొక్క పునరుద్ధానంలో, 2వ పునరుద్ధానంలో మొదటి నెల 2025 మొదటి నెల 2వ పునరుద్ధాన దినంలో మనల్ని సజీవులుగా ప్రవేశపెట్టాడు. ఎవరైనా దావీదునకు చూపిన శాశ్వత కృప చూపిన దేవుడే మనకి శాశ్వత కృపను చూపిస్తున్నాడు.
దావీదులకు శాశ్వత కృపను చూపించిన దేవుడే మనకి చూపిస్తున్నాడు. ఎలాగూ దావీదులకు శాశ్వత కృప చూపించిన దేవుడు దావీదురాజు పట్ల ఎలా ఉన్నాడు, మన పట్ల కూడా అలాగే ఉన్నాడు. దావీదురాజు పట్ల ఎలా ఉన్నాడు? 1 కేడం అంటే డాలుగా ఉన్నాడు, బలమైన వాడిగా. 2 బలముగా ఉన్నాడు. 3 ఉన్నతమైన దుర్గముగా ఉన్నాడు. 4 అసలు ఆకాశం మహాకాశం కూడా పట్టజాలంత ఎత్తైన కోటగా దావీదురాజు పట్ల ఉన్నాడు. ఇప్పుడు దావీదురాజు మీదకి శత్రువు రావాలని రాగలుగుతాడా? ఏ శత్రువైనా దావీదురాజు దగ్గర ప్రవేశించి దావీదురాజుకి కీడు చేయడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే ఏది కూడా ప్రవేశించలేనంత ఎత్తైన కోటగా ఈ లోకంలో రాజులు కట్టుకునే కోటలు కొంత ఎత్తు మాత్రమే ఉంటాయి. కానీ దేవుడు దావీదురాజు పట్ల ఎలా ఉన్నాడు? మనుషులు కట్టే కోట కంటే అద్భుతమైన కోట. ఇక దావీదురాజు దగ్గరికి ఎవరు రాలేరు. ఎందుకంటే అంత ఎత్తైన కోటగా ఆకాశం మహాకాశం పట్టజాలను గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు దావీదురాజు దగ్గరికి సౌలు రావాలన్నా, తన కుమారుడు అబ్షాలోం రావాలన్నా, శత్రువుడు ఫిలిప్తీయులు రావాలన్నా, గొలియాదు రావాలన్నా ఎవరిని దాటుకుని రావాలా? దేవుడు. దేవుడు ఎలా ఉన్నాడు? దావీదురాజుకి కోటగా ఉన్నాడు. మరి ఈ కోటను దాటితేనే దావీదురాజు దగ్గరకు వచ్చేది. ఈ కోటను దాటపోతే దావీదురాజు దగ్గర రాగలుగుతారా? లేదు. అంటే దావీదురాజు జీవితంలో శత్రువు ఎవరు కూడా దావీదురాజుకి ఇంత ఘాటు కూడా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే కోటగా దేవుడు ఉన్నాడు. ఆ కోటే గత సంవత్సరం అంతా మనకు కూడా ఎత్తైన కోటగా దేవుడు ఉండి ఈ నూతన సంవత్సరంలో 2వ ప్రభు పునరుద్ధాన దినంలో మనం సజీవులుగా ప్రవేశపెట్టాడు. దీన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభువా, దావీదురాజుకి శాశ్వత కృపను చూపించిన దేవుడు, దావీదురాజు పట్ల ఎత్తైన కోటగా ఉన్నావు, నా పట్ల కూడా అంత ఎత్తైన కోటగా నీవు ఉన్నందుకు గత సంవత్సరమే కాదు, ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా మొదటి నెల 2025 సంవత్సరం మొదటి నెల 2వ ప్రభు పునరుద్ధాన దినంలో సంఘానికి ఇచ్చిన వాగ్దానం విషయంలో నాతో నువ్వు మాట్లాడుతున్నా. నాకు ఎత్తైన కోటగా శాశ్వత కృప చూపించి నాకు ఎత్తైన కోటగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు ప్రభుని. మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇది 4వ మాట. కానీ మాట ముగించడం ఇష్టం లేదు, కానీ మళ్ళీ 5, 6, 7 మాటలు చెప్పాలి కాబట్టి ముగించాలి. ఎందుకంటే అంత ఎత్తైన కోటగా నిజంగా చూడండి, ఆకాశం మహాకాశం పట్టజాలంత ఎత్తైన కోటగా దేవుడు ఉన్నాడు దావీదురాజు పట్ల. అదే దేవుడు మన పట్ల కూడా ఉన్నందుకు మనం ఏం చేయాలా? దేవుని ఆరాధన చేద్దాం. ఇది ఎన్నో మాట? 4. 5వ విషయాన్ని చూద్దారండి. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. చాలక. కాబట్టి ఇక్కడ ఆపద్దినము అంటే వ్యాఖ్యానం, బైబిల్ వ్యాఖ్యానంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే కష్టకాలములో. ఏమని రాయబడుతూ వచ్చిందండి? కష్టకాలములో దేవుడు ఎలా ఉంటాడు దావీదురాజుకి? అది మరి శాశ్వత కృపను చూపించే దేవుడు దావీదురాజు పట్ల ఎలా ఉంటాడంటే ఇదే. ఎలా ఉన్నాడు? కష్టకాలంలో ఆశ్రయదుర్గముగా. దావీదురాజు కష్టం వచ్చిందా? దావీదురాజు ప్రార్థన చేసేదా కూడా కాదు. దావీదా నేనుండా నీకు, దావీదురాజా నేను నీకుండా తోడుగా, నువ్వు నాకు కావలసిన వాడివి, ప్రియమైన వాడివి, నేను నిన్ను ఏర్పరచుకున్నా. దావీదా నీకు కష్టం వచ్చిందా? దావీదురాజు ప్రార్థన చేయక మునిపే దావీదురాజు దగ్గరికి దేవుడు వచ్చేస్తున్నాడు. అంటే అంత కష్టకాలంలో అంత ఆశ్రయదుర్గంగా ఉంటాడు దేవుడు. దావీదురాజు కష్టం వచ్చిందంటే నేను అనుకుంటా దేవుడు కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగి ఉంటాయేమో. ఎందుకంటే దావీదురాజును అంత ప్రేమించాడు దేవుడు. అందుకే అంటున్నాడు దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు. ఎవరికైనా అట్లా చెప్పాడు ఆ మాట? బైబిల్లో ఎవరికైనా ఈ మాట చెప్పాడా? చెప్పరా? దావీదుకు చూపిన శాశ్వత కృప ఇంకొకరికి అవకాశమే లేదు. ఆ కృప ఎవరికి ఉంది? అది దావీదురాజుకు ఒక్కడికే ఉంది. అందుకే ఈ అసలు యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త రచిస్తున్నటువంటి రచన ఏంటి, ఆయన రచిస్తున్నటువంటి కార్యాలేంటో దాంట్లోకి దేవుడు దావీదురాజును తీసుకొచ్చి కలిపల్లా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మాట్లాడటం ఏంటి? దావీదురాజు ప్రజలు ఎలా ఉన్నారు? 55వ అధ్యాయం చూడగా, మీరు రోకలు లేక నా దగ్గరకు వచ్చి కొనుక్కోండి, మీరు డబ్బులు లేక నా దగ్గర రండి అని చాలా విషయాలు మాట్లాడారు. తర్వాత చూద్దాం. కానీ అలాంటి స్థితిలో ఉన్న ప్రజలకు ఏమంటాడు? దావీదురాజుకి శాశ్వత కృపను చూపించా. ఆ కృప ఎలాంటిదంటే దావీదురాజు శాశ్వత కృప చూపించిన దేవుడు దావీదురాజు పట్ల ఎలా ఉన్నాడంటే కష్టకాలంలో ఆశ్రయంగా ఉంటాడు. మనకందరికీ మన బంధువులు స్నేహితులు ఎప్పుడూ మన దగ్గర ఉంటారు. చెప్పండి, ఏ టైంలో మనకి ఆశ్రయ దుర్గమ్మగా ఉంటారు? మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన వాళ్ళు మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. మన దగ్గర డబ్బు ఉందనుకో, నీకు ఆశ్రయ దుర్గంగా అందరూ ఉంటారు. నీ దగ్గర ఏదన్నా ఉందనుకో, నీకు అందరూ దగ్గరగానే ఉంటారు, ఎవరో కూడా నీకు దూరం ఉండరు. అంటే కానీ దావీదు మనకు అన్నీ ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు.
నేనుండా నీకేం పర్లేదు, నేనుండా నీకేం పర్లేదు. ఎందుకు? నీకు పర్లేదు కాదు, నీకున్న డబ్బు ఉంది కాబట్టి నీకేం పర్లేదు అంటున్నారు. కానీ దావీదు రాజు పట్ల చూడండి, దేవుడు ఏమంటున్నాడు? దావీదు రాజు పట్ల దేవుడు ఏమన్నాడు? దావీదు రాజు అంటున్నాడు, ఏమన్నాడు? శాశ్వత కృపను చూపించే దేవుడు దావీదు రాజు పట్ల ఎలా ఉంటాడంటే, ఎలా ఉంటాడు? 5వదిగా కష్టకాలంలో ఆశ్రయంతో ఉన్నాడు. దావీదు రాజు కష్టాలు వచ్చినాయంటే విడిచిపెడుతున్నారా? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, ఎన్నో కష్టాలు తనకు వచ్చినాయి, ఆస్తిని ఐశ్వర్యాన్ని అంతటిని పోగొట్టుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు కష్టాలు ఉన్నప్పుడు ఒక్కడన్నా ఉన్నాడా తనతో పాటు? ఒక్కడన్నా ఉన్నాడా? ఎవరు లేరు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఉంటారు? దావీదు రాజు బహుశా అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ అందరూ తను తరుముతున్నాడు, కొడుకు తరుముతున్నాడు, మామ తరుముతున్నాడు, లేదా బంధువులు తరుముతున్నారు, లేదా శత్రువులు తరుముతున్నారు. వీళ్ళందరూ ఎన్ని చేసినా, ఎన్ని కష్టాలు దావీదు రాజుకు వచ్చినా ఆ కష్టకాలంలో ఎవరున్నారండి? దేవుడే. ఎలా ఉన్నాడు? ఆశ్రయదుర్గముగా. నిజంగా అంత గొప్పవాడు చూడండి దేవుడు. గత సంవత్సరం అంతా మన కష్టాల్లో ఎన్నెన్ని కష్టకాలంలో మనం అనుభవిస్తూ వచ్చాం, ఎన్నెన్ని కష్టాల్లో మనం జీవిస్తూ వచ్చాం, ఎన్ని కష్టాల్లో మనం నడుస్తూ వచ్చాం. కష్టాలు తట్టుకోలేక గత సంవత్సరం ఇవ్వబడిన సంఘ వాగ్దానం విషయం ఏంటి చెప్పండి? ఎవరికైనా గుర్తుందా? గత సంవత్సరం సంఘానికి ఇవ్వబడిన వాగ్దానం, ఆయనే గాయించేవాడు, ఆయనే కట్టువాడు. గాయించేవాడనే దాన్ని కట్టువాడు ఆయనే. గత సంవత్సరం అంతా ఎన్ని గాయాలు మనకు అయి ఉంటాయో ఆ గాయాలను బట్టి ఎన్ని కష్టాలు మనం భరిస్తూ వచ్చాం. గత సంవత్సరం అంతా గాయం చేయవాడైనా కట్టువాడైనే. గత సంవత్సరం అంతా సంఘానికి ఇచ్చిన వాగ్దానం విషయంలో ఎన్నో గాయాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాల్లో మనం ఉన్నప్పుడు ఆ శాశ్వత చూపించిన దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి, గత సంవత్సరం సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఇట్లాగే బోర్డు గత సంవత్సరం పెట్టమన్నా కానీ పంచి ఎవరు చేయలే. అందుకే ఈ సంవత్సరం నేనే కష్టపడి వెళ్ళి తీసుకొచ్చేదాన్ని, చేపించా. డబ్బులు మందిరం వేయలేండి, ఎందుకంటే చెప్పే ఎవరో లెక్క చేయలే. వాగ్దానం పెట్టండి అంటే ఒక్కరు కూడా పెట్టలే. అందుకే నేనే తప్పదని చెప్పి, నాకైనా తప్పదు కదా, దేవుని వాగ్దానం కదా, కావాలని బోర్డు కూడా చేపించుకొచ్చి పెట్టా. ఎవరో బాధ్యత తీసుకోకపోతే సేవకుడు అన్న తీసుకోవాలి కదా. కాబట్టి గత సంవత్సరం ఏమని రాబడుతూ వచ్చింది? గాయం చేయవాడేనే, కట్టువాడేనే. ఆ గాయములో నుండి, లేదంటే ఆ గాయం ఆయన చేసిన కట్టాడు శాశ్వత కృపను బట్టి. గత కాలంలో, గత సంవత్సరం అంతలో ఎన్నెన్ని కష్టాలు మనం అనిపిస్తూ వచ్చామో, ఎన్ని కష్టాలు మనం ఉంటూ వచ్చామో, ఆ కష్టకాలం అంతట్లో కాచి కాపాడి దావీదు రాజు చూపిన శాశ్వత కృపను మనకు చూపించి నూతన సంవత్సరంలో రెండో ప్రభు యొక్క పునరుద్ధాన దినంలో సజీవులుగా ప్రవేశపెట్టినందుకు ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ప్రభువా, దావీదు రాజు చూపిన శాశ్వత కృపను నాకు చూపించావు కాబట్టి నా పట్ల కూడా గత సంవత్సరం అంతా కాపాడి ఇప్పుడు ఎట్లా ఉండవు ప్రభువా? ఎట్లా ఉన్నాడు దేవుడు? గత సంవత్సరం అంతా కాపాడిన దేవుడు కష్టకాలంలో, అంటే ఇక్కడ ఆపద దినం అంటే కష్టకాలంలో నాకు ఆశ్రయదుర్గంగా ఉండి, నా కష్టాల్లో నాకు ఆశ్రయముగా ఉండి, నిజంగా నేనైతే చెప్పగలుగుతాను, మీరు చెబుతారు లేదు కానీ గత సంవత్సరం అంతా నాకున్న కష్టకాలంలో దేవుడే నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఎంతో వాక్యం ద్వారా, ఎన్నో వాక్యాల ద్వారా, ఎన్నో లేఖన భాగాల ద్వారా ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రతిరోజు కూడా తన వాక్యం ద్వారా మాట్లాడి నా కష్టకాలంలో, నా బాధల్లో, నా దుఃఖాల్లో, నా వేదనలో, నా మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టకుండా శాశ్వత కృపను చూపించాడు. కాబట్టే ఈ 2025 రెండవ పునరుద్ధాన దినంలో సజీవుడు కూడా వాక్యం ధ్యానించగలుగుతున్నాను. దావీదు రాజు చూపిన కృప, శాశ్వత కృపను చూపించాడు కాబట్టి గత కాలం అంతా కూడా, గత సంవత్సరం అంతా, గత దినాలన్నింటిలో కూడా కష్టకాలంలో తన కృపను చూపించి, శాశ్వత కృపను చూపించి మరొక ప్రభు యొక్క పునరుద్ధాన దినంలో, నూతన సంవత్సరంలో రెండో ప్రభు పునరుద్ధాన దినంలో సజీవుడిగా ప్రభు ప్రవేశపెట్టాడు. కాబట్టి దావీదు రాజుకు శాశ్వత కృపను చూపించే దేవుడు దావీదు రాజు పట్ల ఎలా ఉన్నాడు? కష్టకాలంలో, ఆపద్దినం అంటే కష్టకాలంలో ఆశ్రయదుర్గంగా ఉంటాడు. తన కష్టాల్లో ఆశ్రయదుర్గంగా, ఎప్పుడు కష్టం వచ్చినా దేవుడు ఎలా ఉన్నాడు? ఆశ్రయంగా ఉన్నాడు. గత కాలం అంతట్లో కష్టకాలంలో మనకు దేవుడు ఆశ్రయదుర్గం ఉండి ఈ 2025 సంవత్సరం రెండవ ప్రభు పునరుద్ధాన దినంలో సజీవుడిగా ప్రవేశపెట్టినందుకు మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దామని. పోయిన వారం అయితే ఈ టయానికి అయిపోయింది వర్తమానం. 6వ మాటను చూద్దామని. కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనం. నేను చదువుతా చూడండి అక్క, అట్ట చదవండి బైబిల్. ఎన్నో వచనం? 10వ వచనం. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించును. కాబట్టి దావీదు రాజు పట్ల దేవుడు ఎలా ఉంటాడంటే, ఎన్నో మాట అండి ఇది? 6వదిగా
దావీదు రాజు పట్ల దేవుడు ఎలా ఉన్నాడు, శాశ్వత కృపను చూపించే దేవుడు దావీదు రాజు పట్ల, దావీదు రాజు శాశ్వత కృపను చూపించే దేవుడు దావీదు రాజు పట్ల ఎలా ఉంటాడంటే 6వ మాట ఎలా ఉన్నాడు దేవుడు? కృపలో కలుసుకుంటున్నాడంట. నిజంగా ఎంత ధన్యత చూడండి దావీదు రాజుకి. ఈ ధన్యతలన్నీ మనకుంటేనా పరలోకానికి ఇప్పుడే తీసేసుకో ప్రభు అంటాం మనం. కానీ చూడండి దావీదు రాజు పట్ల దేవుడు, అసలు దావీదు రాజు దేవుని గురించి ఏమని సంబోధిస్తున్నాడండి? తన కృపతో నన్ను కలుసుకొని. దేవుడు ఎలా కలుసుకుంటున్నాడు దావీదు రాజుని? మనం ఎలా కలుసుకుంటున్నాం దేవుణ్ణి? అసలు మనం ఎప్పుడు కలుసుకున్నామండి దేవుణ్ణి? ప్రతిరోజు నేను ఇంకా ప్రశ్న అడగాలనుకున్నా, ముందలే సిద్ధపడ్డా ఈ వారం. గత ఆదివారం బల్ల దగ్గర కానీ టేబుల్ వర్తమానం కానీ చివరి వర్తమానంలో ఒక మాట చెప్పా. ఏం చెప్పానంటే ఒక మాట ఏంటంటే ఖచ్చితంగా అందరూ కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటో కూడా చెప్పా. ఈ వారం అంతా కుటుంబ ప్రార్థన చేసుకున్న వాళ్ళు చేయొద్దండి. నేను ఒకరోజు మిస్ అయ్యా, మిగతా రోజులన్నీ కూడా కంటిన్యూ చేసాం. ఎందుకంటే ఇది చాలా అవసరమైనది. ఎందుకంటే రోజు దేవుడు మనం కలుసుకోవటం. మరి దావీదు రాజు కుటుంబ ప్రార్థన లేదుగా. ఇప్పుడు మన కుటుంబ ప్రార్థన ద్వారా దేవుని కలుసుకుంటున్నాం, లేదా వ్యక్తిగతంగా బైబిల్ చదువుకోవడం ద్వారా, ప్రార్థన ద్వారా, ఇట్లా మందిరానికి వెళ్ళడం ద్వారా దేవుని కలుసుకుంటున్నాం. మరి దావీదు రాజు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా కలుసుకున్నాడు? అదే దేవుని కృప అంటే, అదే దేవుని కృప. అందుకే అన్నాడు కదా దావీదు రాజు ఏమన్నాడు? నా దేవుడు తన కృపతో నన్ను. బాబా ఎంత గొప్ప మాట. దేవుడు ఎలాంటి వాడంటే శాశ్వత కృపని, దావీదు రాజు పట్ల శాశ్వత కృపను చూపించే దేవుడు దావీదు రాజు పట్ల ఎలా ఉన్నాడండి? కృపలో కలుసుకుంటున్నాడు. దావీదు రాజుని కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు రాజుని ఎప్పుడు కలుసుకోవడానికి ఒకే ఒక్క పర్యాయం దేవుడు దావీదు రాజుని కలుసుకోవడానికి ఇష్టపడాల. అదే బెత్షెబా విషయంలో, పాపం చేసిన విషయంలో కలుసుకోవడానికి ఇష్టపడాల. అటు తర్వాత ఎప్పుడు, ఏ సందర్భంలో, ఏ క్షణంలోనైనా దావీదు రాజును కలుసుకోవడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడంటే దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నాడు. దావీదు రాజును కలుసుకోవడానికి దేవుడు ఎంత త్వరగా వస్తున్నాడంటే, ఏదైనా తోటలో ఆదామును కలుసుకోవడానికి దేవుడు ఎలా వచ్చాడు? ఏదైనా తోటలో నుంచి ఆదామును కలుసుకోవడానికి దేవుడు ఎలా వచ్చాడండి? సరే, ఏ టైంలో వచ్చాడు చెప్పండి? సాయంకాలం సమయంలో ఆదామును కలుసుకోవడానికి దేవుడు వచ్చేవాడు. ఎందుకు? ఒక స్నేహితుడు, లేదంటే ఒక దేవుని ద్వారా నిర్మాణం చేయబడిన వ్యక్తి, తన స్వరూపంలో చేయబడిన వ్యక్తి కాబట్టి తను కలుసుకోవడానికి దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? క్షమించండి, ఆదాముని కష్టపెట్టాలో, బాధ పెట్టాలో, దుఃఖ పెట్టాలో, శ్రమ పెట్టాలని కాదు. ఎందుకు వచ్చాడు? ప్రేమతో కలుసుకోవడానికి వచ్చాడు. కలుసుకోవడం ద్వారా ఎక్కడున్నాడు ఇప్పుడు ఆదాము? దేవుడు ప్రేమతో కలుసుకున్నంత కాలము దేవుని వనములో ఉంటాడు. కాబట్టి దేవుడు కలుసుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు దావీదు రాజు ఎక్కడున్నాడు? దేవుని వనములో ఉన్నాడు. ఏ దేవుని సన్నిధిలో నుంచి ఆదాము వెలిపబడ్డాడో ఆ దేవుని సన్నిధిలో దావీదు రాజు ప్రవేశించాడు. కాబట్టి దేవుడు తన కృపలో ఏం చేస్తున్నాడు? దావీదు రాజుని. బాబా ఎంత గొప్ప మాట చూడండి. దేవుడే తన కృపలో, తన సమయంలో, తన చిత్తములో, తన ఉద్దేశంలో ప్రతిరోజు దావీదు రాజును కలుసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు దావీదు రాజును కలుసుకుంటున్నాడు. ఎంత గొప్ప అనుభవం చూడండి. తన కృపలో దేవుడు కలుసుకుంటున్నాడంట. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నిజంగా మనల్ని కలుసుకుంటున్నాడా? మనల్ని కలుసుకుంటున్నాడు దేవుడు ప్రతిరోజు. మనల్ని చూస్తే దగ్గరికి వస్తాడా, దూరంగా వెళ్తాడా? మన మనస్తత్వాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన వైఖరి, మనం జీవించే జీవితం, మన ప్రవర్తన చూస్తే మన దగ్గరికి వస్తాడా, దూరంగా వెళ్తాడు దేవుడు? మీరే చెప్పండి. నా మటుకైతే దూరంగానే వెళ్తాడు. మీ మటుకేం తెలియదు, ఎందుకంటే మీరు పరిశుద్ధులు కాబట్టి మీ సంగతి నాకు తెలియదు. నా మటుకైతే నన్ను కలుసుకోవడానికి దేవుడు దూరంగానే ఉంటాడు. కానీ ఎలా కలుసుకుంటున్నాడంటే దేవుడు ఎలా కలుసుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుని బట్టి తన కృపలో నన్ను కలుసుకుంటున్నాడు. ఎవరిని బట్టి అండి? యేసుక్రీస్తు ప్రభువుని బట్టి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరిశిల్లో తన ప్రాణం పెట్టి ఆయన పొందిన గాయముల చేత, పంచగాయములు కానీ ఆయన దేహం దున్నబడి నలగొట్టబడి విరగొట్టబడినటువంటి ఆ యొక్క నలగొట్టబడిన దేహంలో నుండి చిందించబడిన రక్తము ద్వారా నా పాపాలు, పొరపాట్లు, అవిధేయతలు కడిగాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ద్వారా దేవుడు తన కృపలో నన్ను కలుసుకుంటున్నాడు. మరి మిమ్మల్ని ఎలా కలుసుకుంటున్నాడు నాకు తెలియదు. కాబట్టి ఎలా కలుసుకుంటున్నాడు దేవుడు? ఆ దినాల్లో దేవుడు తన కృపలో దావీదు రాజును కలుసుకున్నాడు. నేటి దినాల్లో నా మటుకు నన్ను, మీ మటుకు మిమ్మల్ని దేవుడు తన కృపలో ఎలా కలుసుకుంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని బట్టి తన కృపలో దేవుడు మనల్ని కలుసుకుంటూ వస్తున్నాడు ప్రతిరోజు కూడా. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. దేవుడు ఎంత గొప్పవాడు. దావీదు రాజునకు ఏం చేశాడండి? దావీదునకు చూపిన శాశ్వత కృపను చూపుతానన్నాడు. దావీదు రాజును శాశ్వత కృపను చూపించిన దేవుడు దావీదు రాజు పట్ల ఎలా ఉన్నాడంటే మొట్టమొదటి ఎలా ఉన్నాడు?
కేడెము కంటే డాలుగా ఉంటాడు. రెండోదిగా బలముగా ఉంటాడు. మూడోదిగా ఉన్నత దుర్గముగా ఉంటాడు. నాలుగోదిగా ఎత్తైన కోటగా ఉంటాడు. ఐదోదిగా కష్టకాలంలో ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆరోదిగా కృపలో కలుసుకునే దేవుడుగా ఉంటాడు. అంటే దావీదు రాజును కలుసుకోవడానికి దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనల్ని కలుసుకోవడానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి మనల్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చి మనల్ని కలుసుకుని మనం దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ప్రభువులో మనల్ని చేయటం కొరకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఇదన్నమాట 6. ఆరోదిగా దావీదు రాజు శాశ్వత కృపను చూపించిన దేవుడు దావీదు రాజు పట్ల ఎలా ఉంటాడంటే ఆరోదిగా కృపలో కలుసుకుంటున్నాడు. నిజంగా ఈ కృప గురించి ధ్యానించాలంటే చాలా ఉన్నాయి. బైబిల్ స్టడీలో కూడా చెప్తూ వచ్చాం. కానీ కృపలో దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదు రాజును కలుసుకుంటున్నాడు. దావీదు రాజు సాక్ష్యం ఇస్తున్నాడు, నా దేవుడు తన కృపలో నన్ను ఏం చేస్తున్నాడు? కలుసుకుంటున్నాడు. బాబా ప్రతిరోజు నేను అనుకుంటా, ప్రతిరోజు కాదు కానీ ప్రతి సందర్భంలో దేవుడు దావీదు రాజును కలుసుకోవడానికి ఇష్టపడతాడు. ఎన్ని పనులుండా దేవుడికి ఎన్ని పనులుండా చేయగలిగేటానికి తన కింద ఎంతమంది పనివారు లేరు? ఎవరెవరికి పని అప్పచెప్తే ఆ పని చేస్తారు కదా. అలాంటి వాళ్ళు కాదు దేవుని దూతలు. మన మనుషులు అయితే దేవుడు అప్పచెప్పిన పని చేయవు, కానీ దూతలు ఏం చేస్తాయి? దేవుడు ఏ పని అప్పచెప్పినా చేస్తాయి. దేవుడు ఆ పని అంతా అప్పచెప్పేసి ఎవరి పని ఎవరికి, ఇదిగో పలానా అక్కకి పని చేయి, పలానా సహోదరుడికి పలానా సహోదరికి ఇదిగో ఈ పనులు మీరు చేయండి దూతలు పంపించేసి దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదు రాజును వచ్చి కలుసుకుంటున్నాడు. బాబా ఎంత గొప్ప కార్యం. ఎవరి కోలకే. ఇప్పుడు సపోజ్ ఒక మహిమదాస్ దైవ సేవకుడికి ఎక్కడుంది, మీరు వెళ్ళి తీర్చండి అని దూతను పంపించేస్తున్నాడు. మోషే ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు నడిపించినట్టుగా ప్రజలు నడిపించాలి, ఇదిగో దూత నువ్వు ముందరికి వెళ్ళాలి నడిపించి ఇశ్రాయేల్ ప్రజల్ని. ఇట్లా ఒక్కొక్కరికి ఏర్పాటు చేసి దావీదు రాజు దగ్గరికి దేవుడు వచ్చి చక్కగా కలుసుకుంటున్నాడు. దావీదు రాజు బాగుండావా? ఏం బాగుండని దేవుడా, నా మామే చంపుతున్నాడు, నా కొడుకే నా మీద తిరగబడుతున్నాడు, ఫిలిప్తీయులు వెనక నుండి వస్తున్నారు, నా చుట్టుపక్కల అందరూ శత్రువులు ఉన్నారు ప్రభా, ఏం చేయమంటావు? నేను నీకు ఉండా కదా, నేను ఎలాంటి వాడిని? ఉన్నత దుర్గం ఎత్తైన కోట లాంటి వాడిని, నన్ను దాటి ఎవడా నీ దగ్గరకు వస్తాడా? భయపడవాక. సరే ప్రభా నువ్వు చెప్పావుగా, నీకు వందనాలు, నేను ఇక భయపడను, నా దేవుడు నాకు బలము, నా దేవుడు నాకు దుర్గము, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము, నేను భయపడను. భయాల్లో దుఃఖాల్లో ఏడుపుల్లో దావీదు రాజు ఉన్నప్పుడు దేవుడు వచ్చి, దావీదా బాధపడకు, నేను ఉండా నీకు, నువ్వు ఎందుకు ఇలా బాధపడతావు? నిన్ను అందరూ విడిచిపెట్టినా, అందరూ నీకు దూరంగా ఉండా, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను కలుసుకుంటున్నా కదా దావీదు రాజు, ఎందుకు నువ్వు బాధపడతా? అందరు నిన్ను విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను. నిజంగా దేవుడు ఎట్లా అంటాడంటే, తన కృపలో దావీదు రాజును కలుసుకుంటున్నాడంటే దావీదు రాజు ఎంత ధన్యుడు. దావీదు రాజు ఎంత ధన్యుడో. కొడుకే చంపడానికి బయలుదేరాడు, సొంత కొడుకు. పిల్లనిచ్చిన మామ చంపడానికి బయలుదేరాడు. ఆశ్రయం ఇస్తున్న ఫిలిప్తీయులు చంపడానికి వస్తున్నారు. ఎన్నెన్ని పరిస్థితుల్లో, వీటన్నిటిలో కూడా దావీదు రాజు పరిస్థితులు ఇరుక్కుపోయి ఉన్నప్పుడు తన కృపలో దేవుడు వచ్చి కలుసుకుని, భయపడకు దావీదు రాజు, బాధపడకు, నేను లేనని నువ్వు బాధల్లో ఉండవా? నేను లేనని, నేను నిన్ను విడిచిపెట్టాను నువ్వు దుఃఖంలో ఉండవా? నేను ఉండగా నీ దగ్గరికి ఎవడొస్తాడు? దేవుడు దావీదు రాజు దగ్గరకు వచ్చి, దావీదు రాజు కష్టాల్లో బాధల్లో శ్రమల్లో ఉన్నప్పుడు కలుసుకుని, నేను ఉండో దావీదు, వెన్నుబెంట ఉన్నాడు దేవుడు, బలముగా ఉన్నాడు దేవుడు దావీదు రాజు. నేను నిన్ను విడిచిపెట్టలా, నీ భార్య నిన్ను కాదంది, నీ పిల్లలు నిన్ను కాదంటున్నారు, నీ బంధువు అయినటువంటి నీ మామే నిన్ను చంపడానికి ఇష్టపడుతున్నారు, శత్రువులు నీకు కీడు చేస్తున్నారు, నేను నిన్ను విడిచిపెట్టానా? వాళ్ళందరూ లేకపోయినా నేను నీకు లేనా? ఓ దేవా, నేనెంత దౌర్భాగ్యుణ్ణి, నువ్వు ఉన్నావన్న సత్యాన్ని మర్చిపోయిన ప్రభా అని దావీదు రాజు దేవుని దగ్గర పశ్చాత్తాపడిన అనుభవాలు చాలా ఉన్నాయి. తన కృపలో దావీదు రాజు దేవుని కలుసుకుంటుంటే తన కన్నీరంతా కూడా, ఒకప్పుడు అంటాడు, నా కన్నీరు నా పరుపుని ఏం చేస్తుంది? తేల చేస్తుందంట. ఆ తేల చేసే కన్నీటిని కూడా దేవుడు తీసివేస్తే, నువ్వెంత నమ్మదగిన వాడు ప్రభా, నువ్వెంత నమ్మదగిన వాడివి. ఎన్నో పరిస్థితుల్లో నేను ఉన్నప్పటికీ నన్ను విడిచిపెట్టుకోకుండా నా ఎడల నమ్మదగిన దేవుడికి ఉండవని దావీదు రాజు కష్టాలు ఉన్నప్పుడు దేవుడు చూసి, అయ్యయ్యో నా బిడ్డ కష్టాలు ఉన్నాడు, నా బిడ్డ బాధల్లో దుఃఖంలో ఉన్నాడని దేవుడు ఎమ్మటే తన పనులన్నీ కూడా తన దూతలకు అప్పచెప్పి పరిగెట్టుకుంటూ దావీదు రాజు దగ్గరికి వచ్చి, దావీదా బాధపడకు, నేను నీకు ఉండానని దావీదు రాజును కలుసుకుంటూ వస్తున్నాడు దేవుడు.
అందుకంటాడు దావీదు రాజు గురించి దేవుడు కొన్ని మాటలు మాట్లాడతాడు. తన కుమారుడితో అంటే దావీదు రాజుకు మనవడు ఏమంటాడు తెలుసా? నా దాసుడైన దావీదులాగా మీరు లేరు, నా దాసుడైన దావీదు లాంటి వాడు మీరు కాదు. ఎంత సాక్ష్యం దేవుడిస్తున్నాడు. నా దాసుడైన దావీదులాగా మీరు లేరు, అలాంటి వారు కాదు. నా దాసుడైన దావీదులాగా మీరు చేయలేదు అంటాడు. అందుకే అంటున్నాడు దావీదు నాకు చూపిన శాశ్వత కృప మీకు కూడా చూపుతానంటున్నాడు. దావీదు రాజును కలుసుకున్న దేవుడే తన కృపలో మనల్ని కూడా కలుసుకుంటున్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 6. 7వ విషయాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం. కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనం. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను, నా కొరకు ఉంచిన వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించు. చివరగా 7వ విషయాన్ని చూసినట్లయితే దావీదు రాజుకి దేవుడు ఏం చేస్తున్నాడండి? తన శత్రువులు ఏం చేయబోతున్నారో ఆ శత్రువులకు సంభవించేదాన్ని మొదటే దేవుడు చూపిస్తున్నాడు. దావీదు రాజా అలా నోళ్ళు వస్తారు పారిపో, వెళ్ళిపోతున్నాడు దావీదు రాజు. వెళ్ళటల్లా ఒక వ్యక్తి దావీదు రాజుకి మాయ మాటలు చెప్పి నమ్మిస్తాడు. ఇక్కడ ఉండని చెప్పి ఉండమంటాడు. ఉండమన్న తర్వాత సౌలుకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దావీదు రాజు పలానా చోట ఉన్నాడు, నువ్వు వచ్చి పట్టుకోమని ఇన్ఫర్మేషన్ ఇస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? వద్దు, నువ్వు వెళ్ళిపో. ఒకనొక సమయంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఫిలిప్తీల మీదకి ఎవరి మీదకి దేవుని ప్రజలను కాపాడటానికి ఫిలిప్తీలు అందరూ వచ్చి లేదా ఫిలిప్తీలు అందరూ వచ్చి దేవుని ప్రజల్ని నష్టపరిచి వారి దగ్గర ఉన్న ధాన్యాన్ని లాగేసుకోవడానికి వెళ్ళబోతున్నప్పుడు దావీదు రాజు దేవుని అడుగుతాడు, అయ్యా వెళ్ళమంటావా? ప్రజలు కష్టకాలంలో ఉండారంటే, దావీదా ఎవరైతే నువ్వు కాపాడటానికి వెళ్తావు వాళ్ళే నిన్ను అప్పగిస్తారు. ఎన్ని మాటలు దేవుడు మొదటే చూపిస్తున్నాడు. ఏమని రాయబడుతూ వచ్చిందండి? నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించును. అంటే దావీదుకు కీడు చేయాలనుకున్న అనేక మంది పొంచి ఉన్నారు, కానీ దావీదుకు కీడు చేయాలనుకున్న వారికే దేవుడు కీడు తీసుకొస్తున్నాడు. దావీదుకి నష్టం తీసుకురావాలనుకున్న వాళ్ళకే దేవుడు నష్టం తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే దావీదు రాజు పట్ల దావీదు రాజుకి శాశ్వత కృపను చూపించే దేవుడు దావీదు రాజు పట్ల ఎట్లా ఉంటాడంటే, దావీదు రాజు ఎడల ఏం చేస్తున్నాడు? దావీదు రాజుతో ఉండి, నాకు చెప్పడానికి కూడా రావట్లేదు ఎట్లా అంటే, నేను గొడవాడలేను, నాకు బదులు నువ్వు గొడవాడంటారు చూసారా? అట్లా దావీదు రాజుకు బదులుగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఎంత గొప్పవాడు! దావీదు రాజు పట్ల దేవుడు ఎలా ఉన్నాడు? దావీదు రాజు సంభవించేదాన్ని దేవుడు మొదటే తీర్పు తీర్చేస్తున్నాడు. నా దాసుడికి ఇది సంభవించకూడదు, నా దాసుడికి ఈ పరిస్థితులు రాకూడదు, నా దాసుడికి ఇలాంటి పరిస్థితులు అనుమతించకూడదు, రాకూడదు అని చెప్పి శత్రువులకు దేవుడు తీర్పు తీరుస్తుంటే ఆ తీర్పుని దావీదు రాజు చూస్తున్నాడు. దావీదు రాజు ఏం చేస్తున్నాడండి? ఆ తీర్పుని చూస్తున్నాడు. నిజంగా దావీదు రాజు పట్ల దేవుడు ఎంత గొప్పగా ఉన్నాడు చూడండి. అందుకే అంటాడు దావీదు రాజు, ఎంత గొప్ప మాట, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించును. అంటే తనకి కీడు చేయాలనుకున్నవారు, దావీదు రాజుకి ఎవరైతే కీడు హాని చేయాలనుకుంటున్నారో వారికే కీడు నష్టం వచ్చేదాన్ని దేవుడు దావీదు రాజు చూపిస్తున్నాడు. అంటే దర్శన వెలుగులు కానీ భవిష్యత్తులో కానీ జరగబోతున్న కీడు, దావీదు రాజా పలానోడు నీకు కీడు చేయబోతున్నారు, అది నేను వాళ్ళ చేస్తున్నాను చూడని దావీదు రాజు పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు? పగ తీర్చుకుంటున్నాడు. దావీదు రాజు పట్ల పగ తీర్చుకుంటున్నాడు దేవుడు. గత సంవత్సరం అంతా మన జీవితాల్లో శత్రువు ఎన్నో విధాలు ప్రయోగించి మన మీద పొంచి మన కీడు చేయాలనుకున్న శత్రువుకి దేవుడు మన పక్షం నుండి మనకు బదులుగా, మనం ఏం చేయకోకుండానే మనకు బదులుగా మన శత్రువుకి దేవుడే తీర్పు తీర్చినందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. దేవా, గత సంవత్సరం అంతా కూడా నా జీవితంలో ఎన్నో విధాల శత్రు కార్యాలు ఎన్నో జరుగుతూ వచ్చినాయి. ఆ శత్రువు యొక్క కార్యాలన్నిటిని కూడా నాలో జరగకోకుండా కొన్ని విషయాలు నువ్వేం చేస్తూ వచ్చావు? నా పక్షా నుండి ఆ శత్రువు కార్యాలన్నిటిని కూడా అణిచివేసావు, ఆ శత్రువుని కూలద్రోసావు. దాన్ని అంతటిని బట్టి నీకు వందనాలు ప్రభు అని మనం ప్రభుని ఆరాధించాలి. దేవుడు మనకేమి సంభవించుకోకుండా మనకి కీడు చేయాలనుకున్న శత్రువులకి సంభవించే దాన్ని మనకు చూపించి ఆ కీడు వాళ్ళు మనకు చేయాలనుకుంటుంది దేవుడు వాళ్ళ మీద తీసుకొచ్చినందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. నా మీదకి రావాల్సిన శత్రువుల ద్వారా దాన్ని వాళ్ళ మీదకే వచ్చేటట్టు నువ్వు చేసేవు ప్రభు అంటే నన్ను తప్పించేవు. ఇది కొత్త నిబంధన విధానంలో చూడగా మనకు రావాల్సిన శిక్షని
ఆయన తప్పించి ఆయన భరించాడు ఆ శిక్షను. ఆయన భరించాడు. శత్రువుల ద్వారా రావాల్సిన ప్రతి శిక్ష అంతటిని కూడా యేసు ప్రభువు ఆయన మనల్ని తప్పించి ఆ కలువరి శిలువలో ఆయన భరిస్తూ వచ్చాడు. తద్వారా మన జీవితాలకి రక్షణ ఉంది, మారుమస్సు, పాప క్షమాపణ. ఈరోజు మనం పాపాలు ఒప్పుకుని యేసుక్రీస్తు నామమున యేసు ప్రభువా నేను పాపినాను, మన పాపాలు ఒప్పుకుని మన జీవితం మార్చుకుని కొత్త అనుభవంలోకి వచ్చామంటే, ఈ కొత్త జీవితంలోకి మనం వచ్చామంటే కారణం ఏంటంటే ఆ ప్రభువే. ఆయన తప్పించి మనకు రావాల్సిన శిక్ష అంతా తప్పించి, శత్రువుల ద్వారా వచ్చే శిక్ష అంతా మన మీదకి వస్తున్న శిక్షను తప్పించి ఆయన మనకు రక్షణ ఇచ్చి ఆయన శిక్షను భరించి మన కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అదే ప్రభు అంటాడు, దావీదు నీకు చూపిన శాశ్వత కృపను మీకు నువ్వు చూపుతానన్నాడు. ఆ గొప్ప దేవుడే గత సంవత్సరంతో శాశ్వత కృపను చూపించి మరొక 2025 సంవత్సరం, మరొక సంవత్సరంలో 2024ని ముగించుకుని 2025 సంవత్సరం రెండవ ప్రభు యొక్క పునరుద్ధాన దినంలో సజీవులుగా ప్రవేశపెట్టి ఇట్లా ప్రభుని ఆరాధించేవారుగా మనం తీసుకొచ్చి తన శాశ్వత కృపను మన పట్ల కూడా చూపించి మన పట్ల కూడా దావీదు రాజు పట్ల ఎలా ఉన్నాడో అలాంటి 700 అనుభవం పట్ల మన పట్ల కూడా ఉన్నందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. చెప్పండి, దావీదు రాజుకు శాశ్వత కృపను చూపించే దేవుడు దావీదు రాజు పట్ల ఎలా ఉన్నాడు? మొదటిగా కేడెం, డాలుగా ఉన్నాడు. 2 బలముగా ఉన్నాడు. 3 ఉన్నత దుర్గం. 4 ఎత్తైన కోటగా. 5 కష్టకాలంలో ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. 6 తన కృపలో కలుసుకుంటాడు. 7 దావీదు రాజు పక్షాన యుద్ధం చేసి దావీదు కీడు చేయాలనుకున్న వారి పక్షాన దేవుడు యుద్ధం చేసి వారి మీదగా కీడు తీసుకొస్తున్నాడు. దావీదు రాజును సురక్షితంగా ఉంచుతున్నాడు. కాబట్టి ఇట్టి అనుభవంలోకి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా దావీదు రాజుకు చూపిన శాశ్వత కృపను మనకు కూడా తన సిలువ కార్యం ద్వారా చూపించి దేవుడు ఏదైతే దావీదు రాజు పట్ల శాశ్వత కృపను చూపించి ఏదైతే దావీదు రాజు పట్ల చేస్తున్నాడో ఆ 700 అనుభవం గత సంవత్సరం అంతా కాపాడి శాశ్వత కృపను చూపించి మన పట్ల కూడా 700 అనుభవం జరిగించి మరొక నూతన సంవత్సరంలో రెండో ప్రభు పునరుద్ధానంలో మనం సజీవులుగా ప్రవేశపెట్టి సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఎల్షద్దాయికి దావీదులకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుతానన్నాడు. ఆ కృపను మనకు చూపిస్తున్నదికై ఈ సంవత్సరం అంతా కూడా అట్లాంటి కృపని చూపిస్తూ ఆ 700 అనుభవం కలిగిన దేవుడు మన పట్ల ఉండినట్లు ఆ దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి అటువంటి దేవుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. అటు ఆరాధన మనం చేయనట్లు దావీదు రాజులాగా దేవుని గణపరచినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ఆరాధనలో ప్రవేశిద్దాం. మనం నిలవబడి మొదట ఒక పాట పాడుకున్న తర్వాత ఆరాధనలో ప్రవేశిద్దాం.